హలో అండి, హాయ్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే ఫిక్స్డ్ డిపాజిట్ ఎవరైతే చేయాలి అనుకుంటున్నారో సో అలాంటి వాళ్ళ కోసం మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి. సో ఎందుకంటే ఇప్పట్లో చూసుకుంటే చాలామంది వాళ్ళ దగ్గర ఏదైతే సేవింగ్ అమౌంట్ ఉంటుందో సో 70 to 80% ఆఫ్ ద పీపుల్ వచ్చేసి మనకు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో ఎందుకంటే ఫిక్స్డ్ డిపాజిట్ వల్ల మన అమౌంట్కి ఎలాంటి రిస్క్ అయితే ఉండదు. అంతేకాకుండా మనకు ఇంట్రెస్ట్ తోటి లంసమ్ అమౌంట్ అయితే తీసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది. కాబట్టి టెన్యూర్స్ కూడా మనకు నచ్చిన టెన్యూర్ సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. కాబట్టి చాలామంది ఫిక్స్డ్ డిపాజిట్ని అయితే మనకు పెంచుకుంటూ ఉంటారు. సో మనం నార్మల్గా ప్రతి ఒక్క బ్యాంక్లో చూసుకున్నట్లయితే ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి జనరల్ కస్టమర్స్ కంటే సీనియర్ సిటిజన్స్కి అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటాయి కదా అండి. సో ఈ వీడియోలో మనకు జనరల్ కస్టమర్స్కి కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చే బ్యాంక్స్ ఏవో చూసేద్దాము. అంతేకాకుండా మనకు నార్మల్ బ్యాంక్స్ కంటే స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్లో మనకు ఇంట్రెస్ట్ అయితే ఎక్కువగా ఆఫర్ చేస్తూ ఉంటారు సో ఫిక్స్డ్ డిపాజిట్కి. సో ఇవాళ నేను కొన్ని బ్యాంక్స్ అయితే చెప్తాను. సో అందులో మనకు ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటాయి. సో దాన్ని బట్టి మీరైతే ఏదైతే బ్యాంక్లో ఇన్వెస్ట్ చేయాలో ఒకసారి అయితే థింక్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. సో ఇందులో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు నార్త్ ఈస్ట్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ అండి. సో ఇందులో మనకు 3 years మెచ్యూరిటీ పీరియడ్ పైన వచ్చేసి 9% అయితే ఇంట్రెస్ట్ రేట్ ఆఫర్ చేస్తూ ఉందండి. అది కూడా జనరల్ కస్టమర్స్కి. సో 5 lakhs రూపీస్ అయితే ఎగ్జాంపుల్ తీసుకుంటే 5 lakh రూపీస్ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు మెచ్యూరిటీ పీరియడ్ అయినాక 6,33,300 రూపీస్ అయితే వస్తుందండి. సో 1,33,000 అయితే మనకు ఇంట్రెస్టే వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు సూర్యోదయ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ అండి. సో ఇందులో కూడా జనరల్ కస్టమర్స్కి 3 years టెన్యూర్ పైన 8.6% అయితే ఉందండి. సో ఇందులో మనకు 5 lakh రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే 6,27,400 రూపీస్ అయితే వస్తుందండి. సో నెక్స్ట్ బ్యాంక్ చూసుకున్నట్లయితే ఉత్కర్ష్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ అండి. ఇందులో కూడా 3 years టర్మ్ పైన మనకు 8.5% అయితే ఇస్తుంది. ఇందులో కూడా మనము 5 lakh రూపీస్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మెచ్యూరిటీ పీరియడ్ తర్వాత మనకు 6,25,950 అంటే ఆల్మోస్ట్ 6,26,000 అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు జన స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ అండి. ఇందులో కూడా 3 year టెన్యూర్ పైన మనకు 8.25% అయితే ఇస్తుంది జనరల్ కస్టమర్స్కి. సో ఇందులో 5 lakhs డిపాజిట్ చేస్తే మనకు 6,22,200 అయితే వస్తుందండి. సో చూసారు కదా, నార్మల్ బ్యాంక్స్ కంటే స్మాల్ ఫినాన్స్ బ్యాంక్లో ఎక్కువగా ఇంట్రెస్ట్ రేట్ అయితే ఉంటుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా మనం చూసుకున్నట్లయితే యూనిటీ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ అండి. సో ఇందులో కూడా మనకు నార్మల్ కస్టమర్స్కి 3 years టెన్యూర్ పైన చూసుకున్నట్లయితే 8.15% అయితే ఇంట్రెస్ట్ రేట్ ఇస్తుంది. సో ఇందులో 5 lakh రూపీస్ మనం జమ చేసినట్లయితే మనకు కూడా 6,20,700 రూపీస్ చేంజ్ అయితే వస్తుందండి. సో ఆల్మోస్ట్ 621 అనుకోండి. సో 5 lakh రూపీస్ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆల్మోస్ట్ మనకు 1,30,000 ఆర్ 1,25,000 వరకు అయితే ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. సో డెఫినెట్గా ఎవరైతే ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి అనుకుంటున్నారో సో ఒకటికి 2 సార్లు థింక్ చేసి ఏదైతే బ్యాంక్ మనకు 100% సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుందో, ఏదైతే బ్యాంక్లో మనకు ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఆఫర్ చేస్తున్నారో సో ఆ బ్యాంక్ ఒకసారి కన్సల్ట్ అయ్యి మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయండి. సో బెస్ట్ ఆప్షన్ వచ్చేసి ఫిక్స్డ్ డిపాజిట్స్ అండి. మన సేవింగ్ అమౌంట్కి అయితే ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటే మన అమౌంట్ కూడా లంసమ్ అమౌంట్ వస్తుంది, ఇంట్రెస్ట్ రేట్ కూడా కలిపి వస్తుంది. కాబట్టి సో మనకు దేనికైనా యూజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. సో హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.